అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాటే వరిలో కలుపు యాజమాన్యం, చేమదుంప సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులు, వర్షాభావం వంటి కారణాలతో వరి సాగు కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా ఈ సమయానికి వరి నాట్లు ముమ్మరంగా జరగాల్సి ఉండగా ఇప్పుడు మాత్రం చాలామంది రైతులు నారుమళ్లు పోసుకోవడంలో తలమునకలై ఉన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే నారు పోసుకున్న రైతులు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో రైతులు దృష్టి పెట్టుకోవాల్సిన అంశం కలుపు. కలుపు నివారణకు ఇవాళ ఎన్నో రకాల కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. నాటిన వెంటనే వాడేవి, కలుపు మొలిచాక వాడేవి, గడ్డి జాతికి వెడల్పాకుకు తుంగ నివారణకు వాడుకునేందుకు కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ కలుపు మందును ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ కలుపు జాతికి వాడుతున్నాం అన్న విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్నాకే వాడాలి. అలానే పూర్తిగా మందులపైనే ఆధారపడకుండా సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడుకోవటం అన్ని రకాలుగా శ్రేయస్కరం. వరి నారుమడిలో నాటే వరిలో కలుపు నివారణ గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. మాగాణి వరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం నారు పెంచుకుని ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఇక్కడ కూడా ఈ కలుపు ఉధృతి అనేది చూసుకుంటే రెండుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే వరి నారుమళ్లలోనూ కలుపు వస్తుంది. వరి నారుమళ్లలో కనుక మనం సకాలంలో కనుక కలుపు నిర్మూలన చేసుకోకపోతే 100% కలుపు ప్రధాన పొలంలో వచ్చేది ఈ నారుమడి నుంచే వస్తుందని చెప్పి పరిశోధనలో తేలింది. వరి నారుమడులు సాధారణంగా ఏంటంటే రైతు సోదరులు రెండుగా పోస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే మెట్ట నారుమడి, రెండవది దంప నారుమడి. ఒకటి మెట్ట నారుమడి పోసినప్పుడు ఏంటంటే వరి విత్తిన వెంటనే లేక 48 గంటల లోపు ఇక పెండిమిథిలిన్ అనే మందు వాడుకోవచ్చు. అది ఎకరానికి 1 లీటర్ రకం నారుమడికి. అట్లాగే ప్రిట్లాక్లోర్ అనే మందు వాడుకోవచ్చు, పైరోసల్ఫరాన్ అనే మందు. ఇదన్నీ కూడా మనం విత్తిన వెంటనే 48 గంటల్లో వాడుకోవచ్చు. అట్లాగే దమ్ము చేసిన దంప నారుమడి అయితే 3 నుంచి 5వ రోజున ఈ పైరోసల్ఫరాన్ అనే మందు మాత్రమే ఎకరానికి 80 గ్రాములు వాడుకొని దాన్ని ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని తర్వాత మనం చేసుకుంటే సరిపోతుంది. ఇసుకలో కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వచ్చేది ఏంటంటే 185% వరకు కూడా మనకు ఈ నారుమళ్ళల్లో వచ్చేది ఊదయ. ఇది ప్రాథమిక దశలో వరికి ఊదకి డిఫరెన్స్ కనుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం మనుషులతో తీయటం కానీ కూలీలతో తీయటం కానీ కుదరదు. మనం ఈ తుంగ ఉన్నప్పుడు సాధారణంగా నారు పీకినప్పుడు మళ్ళీ ఆ నారుతో పాటుగానే మళ్ళీ ప్రధాన పొలంలో కూడా వెళ్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 15వ రోజున ఎక్కువగా ఉంటే కనుక ఊద ఎక్కువగానే ఉంటే కేవలం సైహాలఫాబ్యూటైల్ అనే మందు, అది క్లించర్ అనే పేరుతో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకుంటే వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిలో వచ్చేటువంటి ఊద పోతుంది. అలా కాకుండా ఊదతో పాటుగా మనకి వెడల్పాటాకు మొక్కలు, కొద్దిగా తుంగ చిన్న మొక్కలు కనుకుంటే 15వ రోజున మనకి మంచి మందు ఏంటంటే బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందు. ఇది మార్కెట్లో నామినీ గోల్డ్, తారక్, ఏడోరా మొదలగు పేర్లతో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 0.4 ml
చొప్పున కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే నారుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నారులో వచ్చేటువంటి అన్ని కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించి మనకి 20వ రోజుకి కలుపు లేనటువంటి మంచి నారు వస్తుంది, నాటుకోవచ్చు. ప్రధాన పొలంలో మాగాణి మనం వరిగా నాటుకున్నప్పుడు చూస్తే సాధారణంగా మెట్ట వరిలో కానీ దమ్ము చేసి నేరుగా విత్తిన వరితో పోలిస్తే మాగాణి పొలంలో కలుపు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ మనం 20 నుంచి 25 రోజులు పెంచిన నారుని నాటుతాము, పొలం అంతా దమ్ము చేసి నాటుతాము. అయినప్పటికీ కూడా కలుపుకున్నటువంటి కొన్ని సహజసిద్ధమైన లక్షణాల వలన ఇక్కడ సరైన సమయంలో మనం సమ్మర్లో మనం వేసవిలో లోతుదుక్కులు చేయకపోవటం, దమ్ము హడావిడిగా చేయటం, సరైన నీటి యాజమాన్యం పాటించకపోవటం, ఎరువులు ఎక్కువగా వాడటం మొదలగు కారణాల వలన ఈ నాటిన వరిలో కూడా ఈ కలుపు అనేది ఉధృతి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఊద కూడా ఎక్కువగా వస్తుంది, దోమకాల గడ్డి, ఉర్రంకి, తోణంగి ఇటువంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి. తుంగ ఇక్కడ కూడా వస్తుంది, కానీ మనకి అల్లిగడ్డి అనేది కూడా ఒక తుంగ జాతిలో సమస్యాత్మకమైనది కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది. రాకాసి తుంగ, నీటి తుంగ ఇవన్నీ కూడా తుంగ జాతి మొక్కలు. ఇక వెడల్పాటాకు మొక్కలు వస్తే ఇక్కడ ఎక్కువగా వచ్చేది గుంట కలవరాకు, నీరు చిచ్చుకాడ, అట్లాగే బూరుకు కాడ, తూటి కాడ, పిల్లడుగాకు ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిని మనం నిర్మూలించడానికి మనం ఇక్కడ కూడా 3 దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ముందుగా ఏంటంటే నాటిన 3 నుంచి 5 రోజుల లోపల, అంటే కలుపు వచ్చినాక ఇబ్బంది పడతాం కన్నా రాకుండా చేసుకుంటానికి దాదాపుగా ఈ 15 నుంచి 20 రకాల అయినటువంటి కలుపు మందుల మిశ్రమాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ మిశ్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని జాతి కలుపు మొక్కల్ని, గడ్డి జాతి, వెడల్పాటాకు, తుంగ అన్నింటినీ కూడా ఒకేసారి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే తక్కువ ఖర్చుతో మనకి స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గడానికి ఏంటంటే మార్కెట్లో 2 కలుపు మందుల గుళికలు మిశ్రమాలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రిటలాక్లోర్ ప్లస్ బెన్సాల్ఫురాన్ మిథైల్, దాన్ని లోండాక్స్ పవర్ అనే పేరుతోనూ, అట్లాగే ఇంకొక పేరు 2-3 పేర్లతో కూడా దొరుకుతుంది. ఇది ఎకరానికి 4 కిలోలు. ఇంకొక రెండవ మందు ఏంటంటే పైరోసల్ఫురాన్ ప్లస్ ప్రిటలాక్లోర్ అనే మందు కూడా, ఇది కూడా 4 కిలో. ఈ 2 మందుల మిశ్రమాల్లో ఏది మనకి అవైలబిలిటీలో ఉంటే కనుక అది తీసుకుని ఎకరానికి 4 కిలోలు ముందుగా 20 కేజీలు ఇసుకలో కలుపుకొని నాటిన 3 నుంచి 5 రోజుల లోపల పొలంలో 1 నుంచి 2 అంగుళాల నీరు ఉన్నప్పుడు సమానంగా చల్లుకోవాలి. చల్లిన తర్వాత మనం పొలంలో నీరుని బయటికి పోనివ్వకుండాను, అట్లాగే బోధులో నీరు లోపలికి రానివ్వకుండా ఒక 48 గంటల వరకు ఉంటే దాదాపుగా 1 రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు కూడా రాకుండా చేస్తుంది. ఇది చాలా మనకి రైతులకు తక్కువ ఖర్చుతో 500-600 రూపాయలతోనే ఎకరానికి అయిపోయేటువంటి ఇది. ఇక రెండవ దశలో ఏంటంటే ఏదైనా కారణం చేత 3 నుంచి 5 రోజుల లోపల కనుక ఈ గుళికలు వేయలేదనుకోండి, ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం ప్లస్ పెనాక్సలం అనే ఒక పేరుతో మార్కెట్లో గ్రీన్ ఎక్స్పర్ట్ అని ఒకటి దొరుకుతుంది. అదైతే ఎకరానికి 100 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవచ్చు. అలాగే కౌన్సిల్ యాక్టివ్, అది ట్రయాఫోమెన్ ప్లస్ ఇథాక్సి సల్ఫరాన్, కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాములు. అట్లాగే సైహాలోఫాబిటల్ ప్లస్ పెనాక్సలం, వివాయ, రెపోవెక్స్ కానీ ఇది కూడా 800 మిల్లీలీటర్లు. అట్లాగే ఈ మధ్యన కొత్తగా వచ్చింది నావల్ యాక్ట్, ఒకటి ఏంటంటే ఫ్లోరోఫైరాక్సిఫెన్ ప్లస్ సైహాలోఫాబిటైల్, ఇదైతే 500 మిల్లీలీటర్లు ఆ గ్రాముల మందు. వీటిలో మనకి ఏది అందుబాటులో ఉంటే వాటిని నీళ్లు ఉండి లేనట్టుగా ఉన్నప్పుడు మనం నీరు తీసేసి బురద పొదిన మీద కనుక ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఇక్కడ ఈ మందుల్ని ఇసుకలో కలిపి వేయడం అనేది కుదరదు. ఇది రెండవ దశ. ఇకపోతే మూడవ దశలో చూసుకుంటే ఎక్కువగా తుంగజాతి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే ఈ వెడల్పాటాకు మొక్కలు అయినటువంటి పర్టికులర్గా పిల్లెడుగా కానివ్వండి, ఇటువంటి సమస్యాత్మకమైన కలుపు మొక్కలు ఎక్కువగా వస్తాయి. వీటికి మనకి ఈ 2,4-D అమైన్ సాల్ట్ అనేది ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇసుకలో కలుపుకొని కనుక వేసుకుంటే 20 కేజీల ఇసుకలో చాలా వరకు తక్కువ ఖర్చుతో 200-300 రూపాయలతోనే చేసుకోవచ్చు. అలా కాకుండా మెట్సల్ఫురాన్ ప్లస్ మిథైల్ ప్లస్ క్లోర్మిరాన్ ఇథైల్ ప్లస్ బిస్పైర్ బ్యాక్ సోడియం, ఈ 3 కలిపిన మందుల మిశ్రమం ఒకటి మార్కెట్లో ఎకట్స్ అనే పేరుతో దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 40 గ్రాములు. అట్లాగే ఇథాక్సి సల్ఫరాన్ సన్ రైజ్ అయితే ఎకరానికి 50 గ్రాములు. ఈ మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ 3-4 మందులు ఏదో ఒక దాన్ని తీసుకుని మనం స్ప్రే చేసుకుంటే ఈ మూడో దశలో వచ్చేటువంటి ఈ కలుపుని పర్టికులర్గా తుంగ లేక వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి, వీటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే సాధ్యమంతవరకు రైతు సోదరులు ఎప్పుడు కూడా వేసవిలో లోతుదుక్కులు చేసుకోవటం, అవకాశం ఉన్నంత వరకు కూడా గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే కూడా కలుపు ఉధృతి తగ్గుతుంది. మళ్ళీ పైపెచ్చుగా భూసారం పెరగడం ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పి పరిశోధన తేలింది. కాబట్టి అది చేసుకుంటూ అవసరమైనంత వరకు మాత్రమే కలుపు మందులు తక్కువగా వాడుకుంటే మనకి తక్కువ ఖర్చుతో మనం సమగ్ర కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు.
కూరగాయలైనా కోతకు వచ్చిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉండవు. దీంతో ధరలు ఎలా ఉన్నా రైతు తెగనమ్ముకోవాల్సి వస్తుంది. అయితే కంద, చామ, అల్లం వంటి దుంప పంటలు మాత్రం అలా కాదు. నేల లోపల పెరిగే దుంపలను మార్కెట్ ధరల అనుకూలతను బట్టి 4 నుంచి 6 వారాలు ఆలస్యంగానైనా తవ్వుకోవచ్చు. దుంప పంటల్లో చామగడ్డకు చీడపీడల సమస్య తక్కువ. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ చేమదుంపను సాగు చేస్తున్నారు. చేమగడ్డను ఏడాదికి 2 సీజన్లలో సాగు చేస్తారు. వర్షాకాలపు పంటగా జూన్, జూలై మొదలు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా సాగు చేస్తారు. మంచి యాజమాన్యంతో ఎకరాకు చేమ నుంచి 10 టన్నులకు పైగా దిగుబడి పొందే అవకాశం ఉందంటూ చేమ సాగుకు ఉపక్రమించే రైతులు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. మన రాష్ట్రంలో పండించేటువంటి దుంపజాతి పంటల్లో చామ కూడా ప్రధానమైనది. సాగుకు అన్ని రకాలైనటువంటి నేలలు అనుకూలము. ముఖ్యంగా నీటి సదుపాయం ఉండి మురుగునీరు పోయేటువంటి సదుపాయం ఉన్నటువంటి నేలలన్నింటిలో కూడా మనం చామను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. ఇకపోతే రకాలు చూసుకున్నట్లయితే మనకి చామలో ప్రధానంగా భావపురి, అలాగే సతముఖి, ఇంకా మనకి గోదావరి చామ అనేటువంటి రకాలు ప్రాముఖ్యత పొందినవి. ముఖ్యంగా విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 300 నుంచి 400 కిలోల వరకు కూడా విత్తనం అవసరం ఉంటుంది. అయితే మనం తల్లిదుంపల్ని అలాగే పిల్లదుంపల్ని కూడా మనం విత్తనంగా వాడుకోవచ్చు. అయితే విత్తనాన్ని మనం నాటుకునే ముందు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. దీని కొరకు కాపరాక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపినటువంటి మందు ద్రావణంలో 15 నిమిషాల సేపు ముంచి తర్వాత ఆరనిచ్చి మనం విత్తనాన్ని నాటుకోవాలి. ఇక పిల్లదుంపలను నాటుకున్నట్లయితే మనము నేరుగా ఒక దుంపని నాటుకుంటే సరిపోతుంది. అలా కాకుండా తల్లిదుంపని కనుక విత్తనంగా వాడుకోవాలనుకుంటే కనుక ఎక్కడైతే కణుపు భాగం ఉందో ఆ భాగం ఉండేటట్టుగా తల్లిదుంపలను ముక్కలుగా కోసుకుని కూడా మనము విత్తనంగా వాడుకోవచ్చు. ఇక నాటే దూరాన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ దీర్ఘకాలిక రకం అనుకున్నామో దానికి చూసిన 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా, అంటే మొక్కకి కానీ అలాగే వరుసకి మధ్యలో 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి. అలా కాకుండా మనకి స్వల్పకాలిక రకం అంటే మనకి వరుసకి 45 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉండేటట్టుగా దుంపల్ని 2 నుంచి 2.5 అంగుళాల లోతులో నాటుకుని మనం మట్టి కప్పి తేలికపాటి తడి ఇవ్వాలన్నమాట. మొదటిసారి తడి ఇచ్చినప్పుడు బ్యూటాక్లోర్ అనే మందు 2 లీటర్లు, లేకపోతే పెండిమిథాల్ అనే మందు 1.3 లీటర్లు ఒక ఎకరానికి చొప్పున ఇసుకలో కలిపి మనము చల్లుకున్నట్లయితే పంట తొలి దశల్లో కలుపుని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంది. తర్వాత కూలీలతో మనము పల్చగా మలిచినటువంటి కలుపుని ఎప్పటికప్పుడు 2-3 సార్లు తీయించినట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక మనకి ఎరువుల యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ చామకి మనము ఆఖరి దుక్కిలో బావుగా చీకినటువంటి పశువుల ఎరువు 10 టన్నులతో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 150 కిలోలు ఒక ఎకరానికి చెప్పున కలపవలసి ఉంటుంది. దాంతో పాటుగా నత్రజని ఎరువుని యూరియా రూపంలో, అంటే ఒక ఎకరానికి 105 కిలోల యూరియాను, అలాగే పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఒక ఎకరానికి 55 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 3 సమభాగాలుగా చేసుకుని 30 రోజులకి, 60 రోజులకి, అలాగే 90 రోజులకి మొక్క చుట్టూ 2 వైపులా కన్నాలు చేసి వేసి మట్టి కప్పి తేలికపాటి తవిడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే నీటి యాజమాన్యం కూడా చూసుకున్నట్లయితే మనము ఎప్పటికప్పుడు నేల స్వభావము అలాగే వాతావరణ పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ఎటువంటి బెట్ట లేకుండా మనము తడులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ చామను అరటిలో కానీ కొబ్బరిలో, మామిడిలో, జీడి మామిడిలో కూడా మనము అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకి మధ్యలో ఉండేటువంటి ఫలాన్ని మనము సమర్థవంతంగా వినియోగించుకోవటమే కాకుండా అదనపు ఆదాయాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంది. ఈటీవీ అన్నదాత గత 30 సంవత్సరాల రైతు సేవలో వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ముఖ్యంగా శుభాభినందనాలు. ఈ రైతు సేవలో భాగంగా ఎప్పటికప్పుడు తన కార్యక్రమాల ద్వారా రైతులకు కావాల్సిన పరిజ్ఞానాన్ని రైతు ముంగిట్ల ఇవ్వడంలో తగిన ప్రాధాన్యత చేసుకుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పండించే పంటల మీద, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వచ్చిన సమస్యల మీద ఎప్పటికప్పుడు రైతుల్ని జాగృతి చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలాగా ప్రయత్నిస్తున్న ముఖ్యంగా ఈటీవీ అన్నదాత ప్రోగ్రాంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 85 నుంచి 89 వరకు నా డిగ్రీ చదివినాను కాబట్టి వ్యవసాయం అసలు ఎట్ట చేసేది కూడా తెలియక లాస్ అయిపోయిన ఆ రోజుల్లో. తర్వాత ఈ ఈటీవీలో అన్నదాత ప్రోగ్రాం చూసి దాంట్లో మెలకువలు తెలుసుకొని దాని ప్రకారం వ్యవసాయం చేస్తూ నా భాగానికి వచ్చిన పొలం
పూర్తిగా సవిటి పొలం. తర్వాత దానికి జిప్సం తోలి చేసి మా అన్నగారు 20 బస్తాలు పండిస్తే ఒక కారు ఖరీఫ్లో, నేను 2 కార్లకి 40-45 బస్తాలు తీసినది జిప్సం వేసి. ప్రతి రైతుకు కూడా ఆ అన్నదాతలో వచ్చే ప్రోగ్రామ్స్ విని ఆ సూక్ష్మాలు తెలుసుకొని యాంత్రిక పద్ధతులతో వరి పైరు కానీ ఈ షుగర్ కేన్ కానీ, షుగర్ కేన్ కూడా 73 టన్నులు ఎకరాకి తీసినాను అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉండగా. ఈ గ్రౌండ్ నట్స్ ఎకరాకి 16 బస్తాలు పప్పు వచ్చింది. ఇది మెలకువల వల్లనే. అన్నదాత ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ రైతులకి. అన్నదాత ఫాలో అవుతూ ఆ డాట్ సెంటర్లో మా సైంటిస్టులు చెప్పే మాటలు ఫాలో అవుతూ నేను ఆ మెలకువలతోనే స్ప్రేయింగ్ లేకుండానే ఇది చేసేది నేను. అన్నదాత ఇవాళ ఎంత కృషి చేస్తుందంటే సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోట, పెరటి తోట, అట్లాగే ఇంటి పంట, పూల తోటలు, పండ్ల తోటలు, ఆకుకూరలు, కాయగూరల తోటలకి అన్నదాత పెట్టింది పేరు, ఇంటింటా పేరు. సేంద్రియంగా భారతావన్ని నిర్మించడం కోసం అన్నదాత చేస్తున్నటువంటి కృషికి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవటం, సేంద్రియ పురుగు మందులు తయారు చేసుకోవటం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అట్లాగే పాడి పంటలు, అట్లాగే పంట ద్వారా వచ్చే వ్యర్థాలని ఎరువు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అన్నదాతకి శుభాభినందనలు మనందరం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో రైతులందరికీ అపారమైనటువంటి సేవలు అందించినటువంటి అన్నదాత విభాగానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల పక్షంగాను మరియు శాస్త్రవేత్తల పక్షంగాను ఈ అన్నదాత వారి టీం అందరికీ కూడా నేను ఎన్నో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైతు దుక్కుదున్నున మొదల దగ్గర నుంచి విత్తనాల వరకు, అలాగే విత్తనం నుంచి వ్యాధుల వరకు, వ్యాధుల నుంచి చీడపీడల వరకు, చీడపీడల నుంచి పోషకాల వరకు, విత్తనం నుంచి పంట కోసే పద్ధతి వరకు కూడా అన్నదాత ఈటీవీ ప్రోగ్రాం ద్వారా రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు 6:30కల్లా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు తప్పనిసరిగా అన్నదాత ప్రోగ్రాం చూసే పొలానికి వెళ్ళేవారు. 60 సంవత్సరాలు పైబడిన రైతులు ఉన్నారంటే వారి ఎక్స్పీరియన్స్లో అన్నదాత భాగస్వామ్యం చాలా ఉంటుంది. ఎందుకంటే అన్నదాత ప్రోగ్రాంలో చాలా వాటిలో నిపుణులైన శాస్త్రవేత్తలతోటి, మంచి అభ్యుదయ రైతులతోటి ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయించి అదంతా కూడా ప్రతి రైతుకి కూడా అది తెలిసే విధంగా చేసి రైతుల్ని ముందుకు నడిపిన ప్రోగ్రాం అన్నదాత. 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అన్నదాత అంటే 30 సంవత్సరాలు పూర్తిగా రైతుల్ని ట్రైన్ చేసిందని చెప్పడంలో అతిశక్తి ఏమీ లేదు. సీడ్ టు సీడ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి హార్వెస్ట్ అయ్యి కోతలు కోసి పంటని దాచుకునేదాకా, మార్కెట్ తరలించేదాకా ప్రతి విషయంలోనూ శాస్త్రవేత్తలతోటి, పెద్ద పెద్ద రైతులతోటి అన్ని సలహాలు ఇప్పించి రైతులకి ఎంతో హెల్ప్ చేసింది అన్నదాత. 1996లో అన్నదాత ఎపిసోడ్ టీవీలో రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు నిరాఘాటంగా వస్తూనే ఉంది. నిజానికి ఆ ఎపిసోడ్ కనుక చూస్తే ప్రత్యక్షంగా అమాయకమైనటువంటి రైతులు, చదువురాని రైతులు, వాళ్ళందరికీ కూడా చైతన్యం కలిగేటటువంటి విధంగా పథకాలు రూపొందిస్తూ ఉన్నారు. చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇది వ్యవసాయ శాఖ చేయాల్సినటువంటి పని, యూనివర్సిటీలు చేయాల్సినటువంటి పనిని రామోజీరావు గారు టేకప్ చేశారు. ఈ అరగంట వాళ్ళు ఇచ్చేటటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒక జాగ్రత్తగా ఎపిసోడ్గా ఫిల్మ్ చేసి దాన్ని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం. 1996 నుండి నేటి వరకు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అన్నదాత శీర్షికకు దాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అన్నదాత ప్రోగ్రాం ఈటీవీ ద్వారా 30 సంవత్సరాల నుంచి ప్రసారం అవుతుంది. నేను అగ్రికల్చర్ చదివేటప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నాను. మేము కూడా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాం. అవే విషయాలు రైతులకు కూడా మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. 30 ఏళ్ల సందర్భంగా అన్నదాతకి ఈటీవీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ
ఈ కార్యక్రమం రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం చూసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి అన్ని విషయాలు మెలకువలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సీజను ఆరంభమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో విస్తరించని పరిస్థితి. అదనూ పదునూ పోతుందనే భయంతో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలామంది రైతులు సోయా సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల దశకు చేరుకుంది. అయితే జైనత్ మండలంలోని లక్ష్మీపూర్లో సాగైన సోయా పంటలో ప్రైవేటు విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. వాతావరణ ప్రభావమో విత్తన లోపమో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖరతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగంపై ఎలినినో ప్రభావం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ప్రస్తుత విత్తన దశలోనే ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నకిలీదేదో అసలుదేదో తెలుసుకోలేక సతమత పడాల్సి వస్తుంది. తాజాగా జైనత్ మండలం లక్ష్మీపూర్లో ఒక గ్రామంలోనే 405 ఎకరాలలో సోయా విత్తనం మొలకెత్తలేదు. ఫలితంగా రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. జైనత్ మండలం లక్ష్మీపూర్లో 405 ఎకరాల్లో సోయా విత్తనం మొలకెత్తలేదు. అక్కడ తేలిందేంటి? లక్ష్మీపూర్ గ్రామంలో ఒకటే చేన్లో ఒకే రైతు మాలవిక రకాన్ని అదేవిధంగా పక్కకు ఈ తేజస్వి రకాన్ని వేయడం జరిగింది. ఒకే రోజు వర్షపాతం సుమారుగా 62 నుంచి 65 మిల్లీమీటర్లు వర్షపాతం కురవడం జరిగింది. మరి మొలక శాతము గమనించడం జరిగింది. సాధారణంగా 33 మొలకలు ఉండాలి ఒక స్క్వేర్ మీటర్లో ఆన్ యావరేజ్గా. సో 5-6 ప్లేసెస్లో చూసుకున్నట్లయితే తేజస్వి మొలక శాతం అనేది మ్యాక్సిమం 15 ఉండడం అనేది గమనించడం జరిగింది. మరి పక్కకు వేసిన మాలవిక రకంలో చూసినట్లయితే యావరేజ్గా 40 నుంచి 50-55 వరకు కూడా ఉన్నాయి. అంటే రైతులు తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారంగా వర్షము ఆ రోజు పడ్డది. రెయిన్ఫాల్ డీటెయిల్స్ ప్రకారంగా ఒకటే చేన్లో పక్కకి మరి 2 రకాలు విభిన్నంగా కనబడుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మేము సైంటిఫిక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వ్యవసాయ శాఖ అదేవిధంగా సదరు కంపెనీకి సంబంధించి వాళ్ళు మరి చర్చించుకొని ఫర్దర్గా ముందుకు పోయే అవకాశం ఉంది. ఒక రకంగా ఇప్పటికే విత్తన దశ దాటిపోయింది. నాణ్యత ఉంది లేదనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు రైతు విత్తనం వేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉందా లేదా వేసుకోవాలా? ముఖ్యంగా ఏంటంటే సోయాబీన్ విత్తడానికి జూలై మొదటి వారం అంటే మ్యాక్సిమం ఒక 10వ తారీఖు వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసినాకనే ఇంకా అంటే ఈ మొదటి వారంలో కూడా విత్తుకోవాలి. లేదు అంటే సోయాబీన్ కాకుండా మిగతా వేరే పంటలకు పత్తి కానీ తర్వాత కంది కానీ ఇతర పంటలకు పోతేనే బాగుంటుంది. రైతులకు కొంతమంది కంపెనీలు అయితేనేమి కొంతమంది డీలర్ అయితే నకిలీ విత్తనాలు ఇస్తున్నారనే అంశం అడపాదడప బయటకు వస్తూనే ఉంది. అలాంటి సమయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ప్రయత్నాలు చేయట్లేదని అనిపిస్తుంది. ఇది నిజం కాదంటారు. ఖరీఫ్ సీజన్కే ముందు ఈ రైతు ముంగిట శాస్త్రవేత్తలు కానీ వివిధ రకాల మాధ్యమాల ద్వారా కానీ ఈ సీడ్ టెస్టింగ్ అంటే జెర్మినేషన్ పర్సంటేజ్ విత్తనం వేయకముందే ఒక ర్యాండమ్గా ఒక 100 విత్తనాలు చూసుకొని ట్రే పద్ధతి ద్వారా కానీ వాటర్ పేపర్ పద్ధతి కానీ భూమిలో వేసుకొని దాని మొలక శాతాన్ని గమనించుకోవాలని ముందటి నుంచే చెప్తా ఉన్నాము. సో ఆ విధంగా కూడా కొంత రైతులు చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా నాణ్యత లేని వాళ్ళ యొక్క డౌట్ వస్తే దాని పరంగా మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ పరిశోధనా స్థానం కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ వాటిని నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. మొలకెత్తని విత్తనాల శాంపుల్స్ మీరు సేకరించారు. వాటిని మీరు ఇక్కడ ప్రయోగశాలలో పరిశీలించారు లేదా మీరు ప్రాథమికంగా మీరు కొంత జర్మినేషన్ తక్కువ తేలింది. ఒకవేళ అది నిజమని తేలితే ఏం జరుగుతుందంటే పరిణామం ప్రభుత్వం నుంచి కానీ లేదా వ్యవసాయ శాఖ నుంచి కానీ? భూమిలోనే వేసిన దాని ప్రకారం కాకుండా మిగిలి ఉన్న విత్తన శాంపుల్స్ని కూడా ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించమని చెప్పడం జరిగింది. నాసీ రకము అని తేలినట్లయితే అది ఫర్దర్గా మార్కెట్లో రాకుండా రైతులకు అందజేయకుండా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు జరిగిన నష్టాన్ని ఎట్లా పూడ్చాలంటారు సార్? నిర్ణయం అనేది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వాళ్ళకు తగు న్యాయం చేయాలని వాళ్ళు చర్చ అనేది జరుగుతూ ఉంది. విత్తనం ఏదైనా నాణ్యత ఉందా లేదన్నది తెలుసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం రైతుపైనే ఉందనే అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమవుతుంది. ఒకవేళ పరిశీలనలో నమూనాలు సేకరించిన తర్వాత వచ్చిన వ్యత్యాసాన్ని పరిగణలో తీసుకుంటే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామనే సూచన వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.